తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక సృజనాత్మక ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం. అదే గ్రాఫిక్ డిజైనర్ రిమోట్ ఉద్యోగం. ఎవరికైతే డిజైనింగ్ పట్ల ఆసక్తి ఉందో మరియు కాన్వా లేదా ఫోటోషాప్ వంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఆకర్షణీయమైన డిజైన్లను సృష్టించగలరో వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే పోస్టర్లు, ఫ్లైయర్లు మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంల కోసం క్రియేటివ్ కంటెంట్ను డిజైన్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం. గ్రాఫిక్ డిజైనర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే దృశ్యమానంగా ఆకట్టుకునే డిజైన్లను సృష్టించడం, తద్వారా కంపెనీలు తమ సందేశాన్ని సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలవు మరియు తమ బ్రాండ్ను ప్రోత్సహించగలవు. ఇది మార్కెటింగ్ మెటీరియల్స్ కోసం డిజైన్లు కావచ్చు, సోషల్ మీడియా పోస్ట్ల కోసం క్రియేటివ్స్ కావచ్చు లేదా వెబ్సైట్ల కోసం విజువల్ ఎలిమెంట్స్ కావచ్చు. ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే క్లయింట్ యొక్క అవసరాలకు అనుగుణంగా మరియు వారి బ్రాండ్ గుర్తింపుకు సరిపోయేలా డిజైన్లను రూపొందించడం. అనేక వ్యాపారాలు మరియు సంస్థలు తమ మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ అవసరాల కోసం గ్రాఫిక్ డిజైనర్ల సహాయం తీసుకుంటాయి. ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన బ్రీఫ్ లేదా సూచనల ప్రకారం పోస్టర్లు, ఫ్లైయర్లు, సోషల్ మీడియా పోస్టులు, బ్యానర్లు మరియు ఇతర దృశ్యమాన కంటెంట్ను డిజైన్ చేయడం. మీరు కాన్వా లేదా అడోబ్ ఫోటోషాప్ వంటి గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించవలసి ఉంటుంది. మీరు సరైన రంగులు, ఫాంట్లు మరియు చిత్రాలను ఎంచుకోవాలి మరియు వాటిని ఒక ఆకర్షణీయమైన లేఅవుట్లో అమర్చాలి. మీరు క్లయింట్ యొక్క బ్రాండ్ గైడ్లైన్స్ను అనుసరించాలి మరియు వారి యొక్క అభిరుచులకు మరియు లక్ష్య ప్రేక్షకులకు సరిపోయే డిజైన్లను సృష్టించాలి. మీరు డిజైన్ చేసిన వాటి యొక్క ముసాయిదాలను క్లయింట్కు చూపించి వారి ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేయవలసి రావచ్చు. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీరు పనిచేసే సంస్థ లేదా క్లయింట్ యొక్క సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు బహుళ ప్రాజెక్టులపై ఒకేసారి పని చేయవలసి రావచ్చు. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మీకు గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్పై మంచి పట్టు ఉండాలి, ప్రత్యేకంగా కాన్వా మరియు లేదా అడోబ్ ఫోటోషాప్పై. మీరు డిజైనింగ్ యొక్క ప్రాథమిక సూత్రాల గురించి తెలిసి ఉండాలి, అంటే లేఅవుట్, టైపోగ్రఫీ, కలర్ థియరీ మరియు ఇమేజ్ కంపోజిషన్. సృజనాత్మక ఆలోచనలు మరియు దృశ్యమానంగా ఆలోచించగల సామర్థ్యం ఉండాలి. క్లయింట్ యొక్క అవసరాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా డిజైన్లను రూపొందించగలగాలి. సంబంధిత రంగంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు, కానీ మంచి పోర్ట్ఫోలియో ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్లు, గృహిణులు మరియు పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. పని వేళల గురించి మాట్లాడితే రిమోట్ గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి. చాలా క్లయింట్లు లేదా కంపెనీలు మీకు ఒక నిర్దిష్ట సమయం ఇవ్వకుండా మీరు మీ సౌకర్యం ప్రకారం పని చేయడానికి అనుమతిస్తాయి. అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్ల లోపు మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులకు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి రావచ్చు. మీ యొక్క కమ్యూనికేషన్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఇక్కడ చాలా ముఖ్యం. ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క అనుభవం, మీ నైపుణ్యాలు మరియు మీరు పనిచేసే క్లయింట్ లేదా కంపెనీ యొక్క బడ్జెట్పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రాజెక్ట్ ప్రాతిపదికన లేదా గంటల ప్రాతిపదికన చెల్లిస్తారు. ప్రారంభ స్థాయిలో మీరు ఒక ప్రాజెక్ట్కు 3,000 రూపాయల నుండి 15,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది డిజైన్ యొక్క సంక్లిష్టత మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మీ అనుభవం మరియు మీ యొక్క పోర్ట్ఫోలియో పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కొన్ని కంపెనీలు లేదా క్లయింట్లు వారి యొక్క బ్రాండ్ గైడ్లైన్స్ను మరియు ప్రాజెక్ట్ యొక్క అవసరాలను మీకు తెలియజేస్తారు. కొన్నిసార్లు వారు నిర్దిష్ట స్టైల్ మరియు టెంప్లేట్లను కూడా అందించవచ్చు. అయితే పూర్తి స్థాయి శిక్షణ సాధారణంగా అందించబడదు,
మీకు గ్రాఫిక్ డిజైనింగ్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం మరియు మీరు ఉపయోగించబోయే సాఫ్ట్వేర్పై అవగాహన ఉండాలని ఆశిస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే, అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి. నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క గ్రాఫిక్ డిజైనింగ్ అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి. మీ యొక్క పోర్ట్ఫోలియోను లేదా మీరు ఇంతకు ముందు చేసిన డిజైన్ల యొక్క లింక్లను తప్పకుండా షేర్ చేయండి. మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి. ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే, వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు. కాబట్టి డిజైనింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.